నమస్కారం, జీనీస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. స్వచ్ఛంద సంస్థల సేవలు వెలకట్టలేనివని, మానవ సేవయే మాధవ సేవ అని నిరూపిస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న ఆనందమయి ఫంక్షన్ హాల్లో యునైటెడ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరితో కలిసి ఆటలాడుకునే వయసులో ఈ దీర్ఘకాలిక వ్యాధికి గురై చిన్నారులు పడుతున్న బాధలు వర్ణాతీతమని చెప్పారు. ఇలాంటి పిల్లలను ఆదుకునేందుకు వచ్చిన యునైటెడ్ ఎన్జీఓస్కు పేరు పేరున అభినందనలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలు నిరంతరం పనిచేస్తూ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తున్నాయన్నారు. సేవా మార్గంగా మణికంఠ బ్లడ్ బ్యాంక్ వారు చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రిమ్స్ తలసేమియా చిన్నారులకు సదరం ఇవ్వడంలో జాప్యం జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, రిమ్స్ సూపరింటెండెంట్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని తెలిపారు. ఈ సందర్భంగా తలసేమియా చిన్నారులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు మెండా దాసునాయుడు, టీడీపీ నాయకులు, ఎన్జీఓ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని సమైక్యంగా ఉంచాలనే సదుద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా విభాగం శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భారీ స్థాయిలో శ్రీకాకుళం నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. 1000 జాతీయ జెండాలు విద్యార్థులకు పంచిపెట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై తల్లిదండ్రులతో కలిసి జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. వర్షం పడినప్పటికీ విద్యార్థులు నినాదాలను ఆపలేదు. రెట్టించిన ఉత్సాహంతో మానవహారం నిర్మించి వారిలో ఉన్న దేశభక్తిని చాటుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు బూరి నరేంద్ర చక్రవర్తులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలు అందరికీ తిరంగా జెండా ప్రతి ఒక్కరి ఇంటిపై ఎగరాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే యువ మోర్చా విభాగం ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు, పౌరులు అందరినీ కలుపుకొని జిల్లా వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం నగరంలో ఉమెన్స్ కాలేజ్ దగ్గర నుండి సూర్యమహల్ జంక్షన్ మీదుగా 7 రోడ్ల కూడల వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పూడి తిరుపతిరావు, రాష్ట్ర బీజేపీ నేత పైడి వేణుగోపాలరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అట్టాడ రవిబాబ్జీ, జాతీయ కౌన్సిలర్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు, బీజేవైఎం నేతలు వి రాజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశం యావత్తు కూడా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. దేశం మొత్తం దీని ఉద్దేశం మన జాతి అంతా కూడా ఏకం కావాలి, జాతి సమైక్యత సమగ్రతను కాపాడాలి, మన సార్వభౌమాధికారాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మన పౌరులందరూ కూడా ఏకతాటిపై ఉండి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది, ఈ దేశాన్ని భద్రతగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరని చెప్పేసి మోడీ గారు పిలుపునిచ్చారు. ఈ రోజు, రేపు, ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు చూస్తున్నాం, మన పొరుగు దేశాలలో ఉండే దేశాలు జాతి ఐక్యంగా లేకపోతే దేశం విచ్ఛిన్నం అవుతుంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మన జాతి మొత్తం ఏకంగాలని చెప్పి కోరుతూ చదివించుకుంటాం. రీసోర్స్ పర్సన్లు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి పేదల ఆరోగ్య ప్రమాణాలు పెంచే విధంగా బాధ్యతలు నిర్వహించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో సోమవారం స్త్రీనిధి, స్త్రీ సంపద, పట్టణ సమైక్య పరిధిలోని రీసోర్స్ పర్సన్లు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో పనిచేస్తున్న ఆర్పీలు పట్ల గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ఆ సమస్య పరిష్కరించడానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. సంఘాల రుణాల లక్ష్యాన్ని సకాలంలో వసూలు చేసి మొండి బకాయిలు ఉన్న స్వయం సహాయక సంఘాల నుంచి రుణ బకాయిలు వసూలు చేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా పనులు చేయాలని సూచించారు. అలాగే ఆయా వార్డుల్లోని రీసోర్స్ పర్సన్లను ప్రజలు ఆరుబయట చెత్త వేయకుండా వారికి అవగాహన కల్పించాలన్నారు. రీసోర్స్ పర్సన్లు సూపర్వైజర్లతో సమన్వయం చేసుకుంటూ స్వచ్ఛ శ్రీకాకుళంలో భాగస్వామ్యం కావాలని సూచించారు. శ్రీనిధి అప్పులు వసూలు, బ్యాంకు రుణాలు అప్పులు వసూలు లావాదేవీలు ప్రతి నెల సంఘం సమావేశం నిర్వహించి ఫోటో క్యాప్చర్ చేసి సంఘంలో జరిగిన పూర్తి లావాదేవీలను ఎంట్రీ చేసి మండలంలో ఉన్న సంఘాలన్నీ
ప్రథమ శ్రేణిలో వస్తాయని చెప్పారు. సిబ్బంది పనితీరుపైనే ఆ సంస్థ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం చిరు ఉద్యోగులకు వేతనాలు కూడా సకాలంలో అందజేయక అవస్థలకు గురిచేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిలో ఆనందం కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు మాదరపు వెంకటేష్, బుర్రి మధు, అందవరపు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అర్జెంటుగా మనకి ఇరిగేషన్, అలాగే త్రాగునీరు, సాగునీరు, అలా కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ముందు పెట్టాను. అలాగని ఇది ఇంపార్టెంట్ అని కాదు, నమ్మకం. కిరణ్ గారు ఉన్నారు కదా, అంతా మన వాళ్ళు ఉన్నారు, నడుస్తుంది కదా. ఒకసారి తర్వాత లేటెస్ట్గా ఇంట్రాక్ట్ అవుదామని ఇప్పుడు ఫుల్ టైం తీసుకుని ప్రతి ఒక్కరితో కలవడం జరిగింది. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది ఏ వీధిలో ఎవరెవరు, ఒక వార్డుకి ఎంతమంది ఉన్నారు, అందులో వీధులు కొన్ని అటు ఇటుగా అయ్యాయి. అవి మనం సెపరేట్ చేసుకోవచ్చా అంటే కొన్ని దూరం అటు ఇటుగా ఉన్నాయి, అవి పర్ఫెక్ట్గా సెపరేట్ చేసుకుందామని. అయితే ఇప్పుడు మీరు రాకముందు ఇక్కడ ఎవరు ఉన్నారు? మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు సరైనవి కావని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఐడి ఆధీనంలో ఉన్న భూములు దొడ్డిదారిలో జోగి రమేష్ కొడుకు సోదరుని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు తెలియనట్లు నటించడం హాస్యాస్పదమన్నారు. వైకాపా హయాంలోనే బీసీలపై దాడులు అధికమయ్యాయన్నారు. అప్పట్లో అనారోగ్యంతో బాధపడిన అచ్చెన్నాయుడును 500 కిలోమీటర్ల దూరంలో గల కోర్టులో హాజరుపరిచి 60 రోజులకు పైగా బెయిల్ రాకుండా అడ్డుకున్నారన్నారు. టీడీపీ నేతలందరిపైన అక్రమ కేసులు బనాయించిన దుశ్చర్య వైకాపా చేసిందన్నారు. అప్పుడు స్పందించిన జోగి రమేష్ ఇప్పుడు రాద్ధాంతరం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పిఎంజే బాబు, మాదరపు వెంకటేష్, రమణ మాదిగ, రామరాజు తదితరులు ఉన్నారు. సీఎం డౌన్ అంతా నా మీద పెట్టారు, కోన్ రెడ్డి మీద పెట్టారు, ఎవరిని వదలలేదు. మీరందరూ బీసీలు కామా, నువ్వు ఒక్కడవే బీసీయా, అలాంటి పదాలు వాడకూడదని జోగి రమేష్ గారు చెప్తారని. మీరు ఏదైనా మీకు చట్టపరంగా న్యాయంగా మీకు ఉంటే వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, చట్టం తన పంచాయతీ చేసుకుపోతుంది. నువ్వేమో బినామీ సిఐడి కంట్రోల్లో కస్టడీలో ఉన్నటువంటి భూమిని నువ్వేమో మరి చేజిక్కించుకున్నావు. చేజిక్కించుకొని మళ్ళీ ఇంకెవరికో మరొకరికి థర్డ్ పార్టీకి అమ్మేసి సొమ్ము చేసుకున్నాం. సుమారు 7 కోట్ల రూపాయలు విలువ గల భూమి అది. అసలు సిఐడి చేతిలో ఉన్న కస్టడీలో ఉన్న భూమి ఎలా నువ్వు అమ్మేసావో, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు రిజిస్టర్ చేశారో మాకైతే అర్థం కావడం లేదు. ఇవన్నీ మీద చట్టం తను చేసుకుపోద్ది. ఎలాగంటే నిజాలున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆ తప్పు చేస్తే మాత్రం శిక్ష అనుభవించక తప్పదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళావే, ఎందుకు వెళ్ళావు? ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత కాదా? కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఈ ఏడాది ఏప్రిల్ నెల నుండి అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద అమలు చేస్తున్న సోలార్ విద్యుత్ శాశ్వత పరిష్కారం చూపుతుందని శ్రీకాకుళం జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షణ ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం వల్ల గృహ వినియోగదారులకు అతి తక్కువ బిల్లులు వస్తాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కల్పించే సోలార్ విద్యుత్ రాయితీని ప్రజలంతా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మరియు యాపిల్ మొబైల్ యూజర్స్ యాపిల్ ప్లే స్టోర్ నుంచి పీఎం సూర్యఘర్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్, పూర్తి పేమెంట్ మరియు పూర్తి సబ్సిడీ వివరములు తెలుసుకోవచ్చునన్నారు. మొబైల్ యాప్ యూజర్లు యాప్ డౌన్లోడ్ అనంతరం రాష్ట్రం, జిల్లా విద్యుత్ సరఫరా సంస్థ పేరు, 15 అంకెల విద్యుత్ బిల్లు సర్వీస్ నంబరు, విద్యుత్ బిల్లుకు అనుసంధానమైన మొబైల్ నంబరు మరియు ఈమెయిల్ను పొందుపరిచి ముందుగా రిజిస్ట్రేషన్ కావాలని అన్నారు. మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ అనంతరం మొబైల్ నంబర్తో లాగిన్ కావాలని, సోలార్ రూఫ్ టాప్ కొరకు తగు వివరములు అనగా కావలసిన కిలోవాట్స్ మరియు సబ్సిడీ కొరకు బ్యాంక్ వివరములు పొందుపరిచి అప్లికేషన్ సమర్పించాలని సూచించారు. సోలార్ దరఖాస్తుదారుడు ప్రస్తుత గృహ వినియోగ కాంటాక్ట్స్ లేదా అంతకన్నా తక్కువ మాత్రమే వెబ్ పోర్టల్ నందు చేయవలెను. అనంతరం కిలోవాట్స్కి సంబంధించిన ఛార్జీలు చెల్లించవలను. వెబ్ పోర్టల్ నుండి అనుమతి పొందిన తరువాత సోలార్ ఏర్పాటు చేయుటకు సరఫరాదారుని ఎంచుకొని సబ్మిట్ చేయవలను అన్నారు. కంటిన్యూగా 8 నుంచి 5 వరకు నిరంతరంగా విద్యుత్ ఇస్తున్నాం అగ్రికల్చర్లకి, 9 గంటలు 3 ఫేజ్.
9 గంటల 8 నుంచి 5 వరకు పగలే, రాత్రి లేదు. రాత్రి రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి పగలే మనం ఇవ్వగలుగుతున్నాం. ఈ జిల్లాలో 220 kV సబ్స్టేషన్లు 2 ఉన్నాయి, 130 kVలు 8 ఉన్నాయి, 30 kVలు అంటే మన దగ్గర ఉన్న చిన్న సబ్స్టేషన్లు 102 ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు మీరు చూసి ఉంటారు, అవి 27,000 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 8 లక్షల మందికి విద్యుత్ మేము పంపిస్తున్నాం. ఈ ఆర్డిఎస్ దీనిలో ఈ కాస్ట్లు అంతా కూడా యూజీ కేబుల్తో ప్రతిపాదన పంపించాం. అవి కూడా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. ముందు ఫీడర్లని సెపరేట్ చేస్తున్నాము. ఏదైతే ఓవర్లోడ్ అయిపోయిందో దాన్ని 2 ఫీడర్లుగా చేసి లోడ్ తగ్గితే ఆ ఫీడర్ మీద అంతరాయం ఉండదని ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో. ఆర్డిఎస్ స్కీమ్ అంటే రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్. ప్లీజ్ నోట్ డౌన్, రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్. ఆధ్యాత్మిక మహోత్సవ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా జీటీ రోడ్లో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో భారతదేశపు రిపబ్లిక్ డేకు సందర్శించిన ఫోటో ఎగ్జిబిషన్ ఆర్ఎం నసీబ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం కోసం మన భారతీయులు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. స్వాతంత్రం తెచ్చారని దాన్ని గౌరవిస్తూ ప్రతి బ్యాంక్ కస్టమర్ అలాగే ఎంప్లాయ్ కూడా వారి ఇంటిపైన ఆగస్టు 15వ తారీఖు వరకు మన ఇండియన్ ఫ్లాగ్ ని ఎగరవేయాలన్నారు. మన భారతదేశపు ఐకమత్యాన్ని చాటి చెప్పాలని వారు కోరారు. స్టేట్ బ్యాంక్ సీఎం చీఫ్ మేనేజర్ ఏ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మరియు కస్టమర్లు పాల్గొన్నారు. గడిచిన 80 ఏళ్లుగా ఇదే బ్యాంక్లో వర్క్ చేసిన పిహెచ్కే దాస్ ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే ఇదే బ్యాంక్లో వర్క్ చేసిన టి అప్పన్న ఇద్దరుకు సన్మానం చేశారు. 21 ఫైనాన్షియల్ ఇయర్ 2021లో అవర్ ప్రైమ్ మినిస్టర్ has declared that every year on 14th August we have to remember this partition horror remembrance day. ఆ నేమ్లోనే ఉంది, పార్టిషన్ ఈజ్ నథింగ్ బట్ హారర్. 1947లో ఈ పార్టిషన్ జరిగింది. ఇండియా నుంచి చాలామంది పాకిస్తాన్కి వెళ్ళిపోవడము, పాకిస్తాన్ నుంచి చాలామంది ఇండియాకి రావడము. డ్యూరింగ్ ద ప్రాసెస్ మెనీ పీపుల్ సఫర్డ్ లాట్ ఆఫ్ పెయిన్, అగోనీ అండ్ వీ కెనాట్ ఇమాజిన్ వాట్ దే హావ్ సఫర్డ్. ఆల్మోస్ట్ ఒక ఎస్టిమేట్ ఏంటంటే ఆల్మోస్ట్ 5 lakhs నుంచి 10 lakhs వరకు పీపుల్ హ్యావ్ డైడ్ డ్యూరింగ్ దట్ మైగ్రేషన్ ప్రాసెస్. సో టు రిమెంబర్ దేర్ సఫరింగ్స్, their pain, so we are today doing this partition horror remembrance day. అంటే ఇది 14th August actually. Today is 2 days exhibition. 13th to 14th exhibition పెడతారు, but 14th is the day where we have to remember this partition horror remembrance. On the eve of Independence Day, again our government of India, they have launched a campaign called we have to hoist a flag on our houses from 9th to 15th. So I request all the customers, all the staff members, kindly hoist the national flag on your rooftop till 15th August. It is a way of showing our love towards our nation. So I request all of you to kindly do this in a true spirit and display your love and affection towards our nation. So once again, advance wishes to all of you for a happy 78th Independence Day. Thank you. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.